పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశాయి. ఓ గ్రౌండ్ వర్కర్ ద్వారా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ కీలక ఆధారాలు లభించినట్టుగా సమాచారం. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీని పహల్గాంకు చేరుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఉగ్రవాదులు 4 చోట్ల రెక్కీలు నిర్వహించి ఎన్ఐఏ అధికారులు ఈ నేపథ్యంలో తెలిపారు. వీటిలో బైసరన్ వ్యాలీ, అరు వ్యాలీ, అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ కూడా ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల భద్రత ఏర్పాటు ఉండడంతో దాడులు చేయగలవు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతి పరులే అత్యంత కీలక పాత్రను పోషించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి. సానుభూతి పరులే ఉగ్రవాదులకు అవసరమైన సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో 2 శాటిలైట్ ఫోన్లు వాడినట్టు సంకేతాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మొత్తం 2500 మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి. వీరిలో 186 మంది ఇప్పటికీ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.